పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అఘోరీ హల్చల్ చేసింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. అఘోరా రాజేష్ అనుచరులపై తణుకు పిఎస్ లో అఘోరీ ఫిర్యాదు చేసింది. అఘోరీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 323, 420, రెడ్ విత్ 34 సెక్షన్స్ తో కేసు నమోదు చేశారు. రాజేష్ నాథ్ చేతిలో మోసపోయిన బాధితులను మళ్లీ తీసుకువస్తామని అఘోరీ చెప్పారు. ప్రస్తుతం అఘోరీ తణుకు నుంచి విజయవాడ వైపు బయలుదేరారు. అఘోరీపై కేసులు కూడా నమోదయ్యాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, అసలు పోలీసులు ఏమంటున్నారు? అఘోరీ ఇందాక కూడా మనము చూసాం బిగ్ టీవీలోనే, క్లియర్ గా కూడా ఆవిడ కిరోసిన్ పోసుకొని హల్చల్ చేయడం ఇవన్నీ కూడా అసలు ఎందుకు అట్లా చేస్తోంది? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సత్తాజ్, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మహిళా అఘోరీ హల్చల్ చేసింది. తణుకు ప్రాంతానికి చెందినటువంటి రాజేష్ నాథ్ అఘోరీ యువతులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, వారితో కొంత అనుచితంగా ప్రవర్తిస్తున్నాడంటూ వారితో ఉన్నటువంటి వాట్సాప్ చాట్లు, స్క్రీన్ షాట్లతో పాటుగా ఒక యువతి మాట్లాడిన వీడియో కూడా కొంత హల్చల్ చేసింది సోషల్ మీడియాలో. దీన్ని బేస్ చేసుకుని రాజేష్ నాథ్ అఘోరీని అరెస్ట్ చేయాలంటూ కూడా తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ బయట మహిళా అఘోరీ హైడ్రామా నడిపించేదనే చెప్పుకోవచ్చు. కాసేపు తన మీద రాజేష్ నాథ్ అఘోరీ ఆయన అనుచరులు తన మీద దాడి చేశారంటూ కొద్దిసేపు చెప్పుకుంటూ వచ్చింది. మరికొద్దిసేపు మహిళల రక్షణ గురించి, గో సంరక్షణ గురించి తాను పాటుపడుతున్నాను, మహిళలను వేధించిన రాజేష్ నాథ్ అఘోరీని వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తుంది. మరోపక్క వెంటనే ఎఫ్ఐఆర్ ఇవ్వాలంటూ కూడా పోలీసులు డిమాండ్ చేయడంతో పోలీసులు కొంత తల్లపట్టుకున్న పరిస్థితి, కొంత డిస్కషన్ అక్కడ ఎస్కలేట్ అయ్యి మహిళా అఘోరీ ప్రాణత్యాగానికి సైతం, ఆత్మహత్య యత్నానికి సైతం ప్రయత్నించింది. ఒంటి మీద కిరోసిన్ పోసుకోవడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు, నీళ్లు పోసి కొంత ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. మరోపక్క మహిళా అఘోరీ తన మీద దాడి చేసినటువంటి తణుకుకు చెందిన రాజేష్ నాథ్ అఘోరీతో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేయాలంటూ కూడా డిమాండ్ చేయడంతో పోలీసులు కంప్లైంట్ ఇవ్వమని అడిగారు. తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ కి లోపలికి వెళ్ళినటువంటి మహిళా అఘోరీ రాజేష్ నాథ్ అఘోరీతో పాటుగా మరికొందరిపై తన మీద దాడి చేశారు, తనతో అనుచితంగా ప్రవర్తించారంటూ కూడా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. రాజేష్ నాథ్ అఘోరీతో పాటు ఆయన అనుచరుల మీద క్రైమ్ నెంబర్ 63/25 నెంబర్ తో ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ లో 323, 420, రెడ్ విత్ 34 సెక్షన్లతో కేసు అయితే నమోదు చేశారు. పూర్తి స్థాయిలో విచారణ చేసిన అనంతరం రాజేష్ నాథ్ అఘోరీతో పాటు ఆయన అనుచరుల మీద చర్యలు ఉంటాయని అయితే మనకి సమాచారం ఉంది. మరోపక్క రాజేష్ నాథ్ అఘోరీని మనం బిగ్ టీవీ తరఫున కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించాం, అయితే ఆయన అనుచరులు గానీ అందుబాటులోకి రాలేదు. మరోపక్క ఎవరైతే రాజేష్ నాథ్ అఘోరీ చేతిలో మోసపోయారు, మోసానికి గురి కాపడ్డారు, కొంత అతను అసభ్యంగా ప్రవర్తించాడు అని మహిళా అఘోరీ చెప్తుందో ఆ యువతుల్ని తీసుకుని మరలా తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ కు వస్తాను, దానికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేస్తాను, ప్రస్తుతానికి విజయవాడ వైపు వెళ్తున్నాను, 2-3 రోజుల్లోనే రాజేష్ నాథ్ అఘోరీ చేతిలో మోసపోయినటువంటి యువతుల్ని తీసుకుని పక్కా సాక్ష్యాధారాలతో మరలా తణుకుకు వచ్చి తణుకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లయితే మహిళా అఘోరీ చెప్పిన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. సర్తాజ్, రైట్, థ్యాంక్ యూ సాగర్.